హైదరాబాద్ నగరంలో ఇవాళ ఒక అద్భుతం కనువిందు చేసింది. మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు నీడ మాయమైంది. దీన్నే జీరో షాడో డే అంటారు. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చిన సమయంలో ఏడాదిలో 2 సార్లు హైదరాబాద్ నగరంలో జీరో షాడో డే ఏర్పడుతుంది. ఇవాళ 12 గంటల 12 నిమిషాలకి హైదరాబాద్లో జీరో షాడో ఏర్పడింది. దీనికోసం బిర్లా ప్లానిటోరియం సైంటిస్టులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పిల్లలు, పెద్దలు ఈ ఈవెంట్లో పాల్గొని ఈ ఘటనని ఎక్స్పీరియన్స్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. హైదరాబాద్ లో ఒక వింత అద్భుతం కనువిందు చేయబోతుంది. పూర్తిగా ఇవాళ జీరో షాడో డే. అంటే ఏంటంటే పూర్తిగా సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు పూర్తిగా మన షాడో అనేది కనిపించదు, మన కిందకి వెళ్ళిపోతుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఖగోళ శాస్త్రంలో కూడా పూర్తిగా ఒక అద్భుతం అని కూడా చెప్తూ ఉన్నారు. సో బిర్లా ప్లానిటోరియంలో ప్రస్తుతం ఉన్నాము. అందరూ పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఇక్కడ జీరో షాడో డేని దాని కనువిందు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు కరెక్ట్ గా మనం చూస్తున్నాము 12 అయింది. ఆ షాడోకి సంబంధించి కూడా పూర్తిగా మన కిందకి వెళ్ళిపోయింది. క్లారిటీగా కూడా మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో సైంటిస్ట్ ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇవాళ జీరో షాడో డే, సో దీని ప్రత్యేకత ఏంటి? సో ఇది అందరికీ జీరో షాడో డే జరగదు. కనీసం ఇది ట్రాపికల్ జోన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లో నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ లో ఉన్న వాళ్ళకి, మనం ఈక్వేటర్ కి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి మధ్యలో 17.4 డిగ్రీ నార్త్ లో ఉన్నా కాబట్టి మనకి 2 సార్లు జరుగుతుంది. ఒకటి May 9th, ఇంకొకటి August 3rd. సో ఇది ఎగ్జాక్ట్లీ 12:12 to 12:15 3 minutes మాత్రమే మన షాడో మన ఫుట్ కింద ఉంటది. అది తర్వాత షాడో లెంత్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఇది రోజు జరగదు. ఈ రోజు మాత్రమే జీరో షాడో డే ఉంటుంది. మిగిలిన రోజు మినిమం షాడో మాత్రమే ఉంటుంది. ఇవాళ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? వచ్చిన వాళ్ళు చాలా వరకు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము షాడో యూజ్ చేస్తున్న సండేల్ మోడల్ అందరికి ఇచ్చి ఉన్నాం. సో ఇది గురించిన డీటెయిల్స్ ఇక్కడ మోడల్స్ కూడా పెట్టి ఉన్నాం. జీరో షాడో అవుతున్నప్పుడు ఆ మోడల్స్ ఎట్లా వర్క్ చేస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇంకా వాళ్ళకి అర్థం చేసుకోవడానికి క్విజ్ కూడా ఇచ్చి ఉన్నాం. సో దే కుడ్ ట్రై ద క్విజ్. సో దాంట్లో విన్ అవుతున్న వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాం. అంటే ఇది ఎలా జరుగుతుంది? అంటే ఇక్కడ హైదరాబాద్ లో కనిపిస్తుంది, వేరే చోట కనిపించదా? వేరే చోట కూడా కనిపిస్తుంది. నేను చెప్పినట్ల 23.5 డిగ్రీ నార్త్ వరకు ఉన్న వాళ్ళ అందరికీ కనిపిస్తుంది. ఇంకా 23.5 డిగ్రీ సౌత్ వరకు ఈక్వేటర్ నుంచి ఉన్న వాళ్ళందరికీ కనిపిస్తుంది. మనం ట్రాపికల్ జోన్ లోనే ఉన్నాం కాబట్టి మనకి 2 సార్లు కనిపిస్తుంది. ఇది గురించి ఇంకా నేర్చుకోవడానికి మేము సమ్మర్ క్యాంప్ కూడా చేస్తున్నాం. టుమారో, డే ఆఫ్టర్ టుమారో సమ్మర్ క్యాంప్ కూడా ఉంటుంది. దాంట్లో కూడా జాయిన్ చేసుకోవచ్చు. సో చూస్తున్నాం కదా, మొత్తంగా ఇక్కడ అందరూ కూడా వచ్చి జీరో షాడో డే ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 3 నిమిషాల పాటు 12 నుంచి మొదలు పెడితే 3 నిమిషాల పాటు కూడా ఈ జీరో షాడో డే అనేది ఇక్కడ ఏర్పాటు అవుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా సూర్యుడి కిరణాలు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు మన షాడో అనేది ఏదైతే మనకు పక్కకు కానీ అటుపక్క కానీ పడుతూ ఉంటుంది. కాకపోతే ఇవాళ అంతా ఈ పూర్తిగా సంవత్సరంలో 2 సార్లు మాత్రమే జరుగుతుంది. ఒకటి ఇవాళ జరుగుతుంది, ఇంకొకటి ఆగస్టు సమయంలో జరుగుతున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా 3 నిమిషాల పాటు కూడా మన నీడ మనకు కనిపించదు, పూర్తిగా కూడా మన కిందకి వెళ్ళిపోతుంది. ఆ 3 నిమిషాల పాటు జరిగిన అనంతరం కూడా మళ్ళీ యథావిధిగా ఆ షాడో అనేది మళ్ళీ పక్కకు కానీ అటుపక్క కానీ వచ్చేసిందని కూడా చెప్తూ ఉన్నారు. సో దీన్ని ఎక్స్పీరియన్స్ చేసేందుకు బిర్లా ప్లానిటోరియం వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అందరూ కూడా వచ్చి ఈ జీరో షాడో డేని ఎక్స్పీరియన్స్ చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.